పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతానికి సంబంధించిన 13 సంవత్సరాల అఫ్షీన్ గుల్ అనేటటువంటి అమ్మాయికి ఆహ్, తన పుట్టినప్పటి నుంచి మెడకాయ ఇట్లా ఒక పక్కకి వంగిపోయి ఉంటుంది. అతుక్కుపోయి ఉంటుంది. అది ఇంతవరకు పరిస్థితి అట్లాగే ఉంది. ఇక అసలు అమ్మాయి జీవిత కాలం అంతా అదే అన్నటువంటిదే. ఆ కుటుంబం తీవ్రమైనటువంటి మనోవ్యధకు గురవుతా వచ్చింది. అయితే ఈ కండిషన్‌ని అట్లాంటో యాక్సియల్ రొటేటరీ ఆహ్, డిస్‌లొకేషన్ అన్నటువంటి మాట చెప్తారట. మెడ అనేటటువంటిది ఒక పక్కకి 90 డిగ్రీలు వంగిపోయి ఉండడం అన్నటువంటిది. యాక్సిడెంటల్ ఫాల్ కిందన భావిస్తారు. ఇది చిన్నతనంలో జరిగేటటువంటిది. అయితే ఇప్పుడు డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్ ఎవరైతే హిందూ వైద్యుడు అపోలో హాస్పిటల్స్ ఢిల్లీలో అమ్మాయిని తీసుకొనొస్తే జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసి ఆ మెడని మళ్ళీ నిలబెట్టడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే స్కల్‌కి, స్పైన్‌కి ఉన్నటువంటి దాన్ని జాగ్రత్తగా ఆపరేట్ చేసి నెక్‌ని సరిగ్గా చేసి పెట్టినటువంటి పరిస్థితి. ఇదిగో ఆ అమ్మాయి అట్లా ఉండేది కాస్త అట్లాగా మారినటువంటిది. ఇక్కడ మతాలు చూడలేదు. వైద్యం అన్నటువంటిదే పెద్ద మతం.